Hello friends, very good evening. Welcome to 18th and as well as 19th August Daily Hindu Current Affairs. So friends, మనం yesterday and as well as ఈవేళ హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మీద ఇప్పుడు వచ్చేటువంటి రాబోయేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ ఎలా అడుగుతారు అనేటువంటివి సో మనం ఇక్కడ కొన్ని అయితే డిస్కస్ చేస్తామండి. ఒకవేళ ఈ క్లాస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ కనుక మీకు కావాలి అని అనుకుంటే కనుక సో యాజ్ యూజువల్ మీరు ఆల్రెడీ మన యొక్క యాప్ ఇన్స్టాల్ చేసేసుకుని ఉంటే కనుక మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఫ్రమ్ దేర్ యూ కెన్ డౌన్లోడ్ ఇట్. అండ్ if at all if you are the ఫస్ట్ టైం వాచ్ చేస్తూ ఉంటే కనుక మన యొక్క యాప్ నేమ్ వచ్చేసి ఎల్టీఎక్స్ క్లాసెస్ అండి. ఇది మీకు ప్లే స్టోర్లో అవైలబుల్ ఉంటుంది. మనం అన్ని రకాల కోర్సెస్ మనం ఏంటి అంటే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఈ యొక్క యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత డైలీ సిఏ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేటువంటి ఫ్రీ కోర్స్ ఉంటుంది. ఆ కోర్సులో ఈ పీడిఎఫ్ని మనం అప్లోడ్ చేస్తాము. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని మీరు రివైజ్ అయితే కనుక చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎస్, ఓకే, లెట్ us see the ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. మనము 18th అండ్ యాజ్ వెల్ యాజ్ ద 19th 2024 కరెంట్ అఫైర్స్ అయితే కనుక మనం డిస్కస్ అయితే చేస్తాము. సో ఫటాఫట్ డిస్కస్ చేసేద్దాం. ఓకే, ఫస్ట్ ఆర్టికల్ మనం చూసినట్లయితే కనుక ఆర్మీ ఫీల్డ్స్ టాక్టికల్ అసాల్ట్ కనైన్ జాక్ అట్ ద బైలాటరల్ ఎక్సర్సైజ్ ఇన్ శ్రీలంక. సో ఫ్రెండ్స్, బైలాటరల్ ఎక్సర్సైజెస్, ట్రైలాటరల్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అవుతాయి అనమాట. అండ్ ఇన్ఫ్యాక్ట్ మల్టీలాటరల్ ఎక్సర్సైజ్ ఆల్సో. మల్టీలాటరల్ ఆర్ మల్టీనేషనల్ ఎక్సర్సైజ్ గురించి చెప్పగానే సో కెన్ యూ టెల్ మీ వన్ సచ్ ఎక్సర్సైజ్ నేమ్ విచ్ వీ హ్యావ్ డిస్కస్డ్ రీసెంట్లీ? కరెక్ట్, ఇట్ వాజ్ తారంగ శక్తి. తారంగ శక్తి 2024 అని చెప్పేసి రీసెంట్గా మనకి ఇండియా అయితే హోస్ట్ చేసింది. అండ్ దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ద మల్టీనేషనల్ ఎక్సర్సైజ్. ఓకే, దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ మల్టీనేషనల్ ఎక్సర్సైజ్ అనమాట. అలాగే బైలాటరల్ ఎక్సర్సైజ్ తీసుకున్నాం అనుకోండి. హియర్ ఇఫ్ యూ సీ దిస్ ఈజ్ ఎక్సర్సైజ్ విచ్ ఈజ్ మిత్రశక్తి. మిత్రశక్తి ఈజ్ ఏ బైలాటరల్ ఎక్సర్సైజ్, bilateral exercise between India and as well as Sri Lanka. సో ఓకే, ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ శ్రీలంక మధ్య మనకి ఏంటి అని అంటే చేసినటువంటిది ఈ బైలాటరల్ ఎక్సర్సైజ్ నేమ్ ఈజ్ మిత్రశక్తి. ఇట్ ఈస్ అన్ ఆర్మీ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ బంగ్లాదేశ్. అంటే మిలిటరీ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ బంగ్లాదేశ్. సో దీనికి సంబంధించి ఎక్సర్సైజ్కి సంబంధించి ఈవెన్ కెనైన్స్ని కూడా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ జాక్ ఈజ్ ఎ బెల్జియన్ మాలినాయిస్ అండి. హియర్ యూ కెన్ సీ సో ద ఇండియన్ ఆర్మీ హ్యాస్ డిప్లాయిడ్ ద జాక్, a Belgian Malinois also, while Sri Lanka also has fielded 2 canines. So the canines also has a very crucial role in these particular defense exercises and carrying the search and rescue operations carry out చేయడంలోను వాటిల్లో కూడా మనకి యొక్క డాగ్స్ చాలా క్రూషియల్ రోల్ అయితే కనుక ప్లే చేస్తాయండి. కమింగ్ బ్యాక్ టు ద డిస్కషన్ అగైన్, మల్టీలాటరల్ ఎక్సర్సైజ్ ఆర్ ఇంపార్టెంట్ అని మాట్లాడుకున్నాము. బైలాటరల్ ఎక్సర్సైజ్ ఆర్ ఇంపార్టెంట్. ఇప్పుడు న్యూస్లో వచ్చినటువంటి బైలాటరల్ ఎక్సర్సైజ్ ఏది మనకి? మిత్రశక్తి. మిత్రశక్తి ఈజ్ ఏ బైలాటరల్ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఎవరెవరి మధ్య? ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ శ్రీలంక. ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ శ్రీలంక మధ్య మనకి ఎక్సర్సైజ్ అండి. శ్రీలంక క్యాపిటల్ ఏంటి? కొలంబో ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ శ్రీలంక. ఎస్, ఓకే. అయితే ఈ యొక్క లొకేషన్ కూడా అట్ టైమ్స్ మనకు అడుగుతూ ఉంటారు. సో ఇక్కడ మీరు లొకేషన్ చూసినట్లయితే కనుక సో ద మధురు ఓయా శ్రీలంకలో మనకి ఏంటంటే ఈ యొక్క ఆర్మీ ఎక్సర్సైజ్ అయితే జరిగిందండి. దట్ ఈజ్ నోన్ యాజ్ మిత్రశక్తి. అండ్ దెర్ ఈజ్ ఆల్సో వన్ మోర్ ఎక్సర్సైజ్ దట్ ఈజ్ నోన్ యాజ్ స్లైనెక్స్ అంటారు. సో స్లైనెక్స్ అంటే శ్రీలంక ఇండియా నావల్ ఎక్సర్సైజ్. శ్రీలంక ఇండియా నావల్ ఎక్సర్సైజ్. దిస్ ఈజ్ ఎగ్జాంపుల్ ఫర్ నావల్. అంటే నేవీస్ పార్టిసిపేట్ చేస్తాయన్నమాట. ఇండియన్ నేవీ అండ్ యాజ్ వెల్ యాజ్ శ్రీలంకాస్ నేవీ మనకి దీంట్లో పార్టిసిపేట్ చేస్తాయి. దట్ ఈజ్ నోన్ యాజ్ ద స్లైనెక్స్. అలా కాకుండా మిత్రశక్తి ఈజ్ అన్ ఎక్సర్సైజ్ ఆఫ్ మిలిటరీ ఎక్సర్సైజ్ దట్ ఈస్ బిట్వీన్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ శ్రీలంక. ఎస్, అండ్ అలాగే మల్టీలాటరల్ ఎగ్జాంపుల్ ఏంటి? తారంగ శక్తి ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ద ఓకే. మల్టీనేషనల్ ఎక్సర్సైజ్ ఎగ్జాంపుల్ ఏంటి? తారంగ శక్తి. మిత్రశక్తి వచ్చేసి ఇండియా అండ్ శ్రీలంక. సో ఓకే, దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్స్ ఫ్రమ్ దిస్ ఆర్టికల్. లెట్స్ సీ ఏ క్వశ్చన్ ఆన్ దిస్. ఏం అడుగుతారో ఎలా అడుగుతారో చూద్దాం. ద మిత్రశక్తి ఎక్సర్సైజ్ ఈజ్ కండక్టెడ్ బిట్వీన్ విచ్ 2 countries? ఇండియా అండ్ నేపాల్, ఇండియా అండ్ బంగ్లాదేశ్, ఇండియా అండ్ శ్రీలంక, ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ భూటాన్. సో ద ఆన్సర్ ఈస్ సి, ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ శ్రీలంక అండి. ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ శ్రీలంక. సో దెర్ ఈజ్ నో ఎక్సర్సైజ్ విత్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ భూటాన్ అండి. ఇన్ కేస్ ఆఫ్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ నేపాల్ అయితే కనుక మనకి ఎక్సర్సైజ్ పేరు వచ్చేసి సూర్యకిరణ్ ఎక్సర్సైజ్. సూర్యకిరణ్ అంటాం అనమాట ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ నేపాల్. ఇండియా అండ్ బంగ్లాదేశ్ అయితే కనుక ఎక్సర్సైజ్ సంప్రీతి.
సో ఓకే, ద మిత్రశక్తి ఎక్సర్సైజ్ దట్ ఈస్ కండక్టెడ్ బిట్వీన్ విచ్ 2 కంట్రీస్ అంటే ఆన్సర్ వచ్చేసి సి ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ శ్రీలంక ఈజ్ ద ఆన్సర్. అండ్ ఇన్ కేస్ ఇది మనకి మిలిటరీ ఎక్సర్సైజ్, ఇన్ కేస్ నేవల్ అడిగితే స్లైనెక్స్ అంటారనమాట. స్లైనెక్స్ అంటే పేరులోనే ఉంది చూడండి, ఎస్ఎల్ ఫర్ శ్రీలంక, ఐ ఫర్ ఇండియా, ఎన్ఈఎక్స్ ఫర్ నావల్ ఎక్సర్సైజ్ అని చెప్పి అర్థం మనకి. క్లియర్ రైట్? లెట్ us see some important points on this. The Mitra Shakti exercise is a bilateral military exercise between India and Sri Lanka. The 10th edition of this exercise is being held from August 12th to 25th at the Army Training School, Maduruvoya, Sri Lanka. So జనరల్గా మనకి ఏంటి అని అంటే మన కంట్రీలో ఒకవేళ లొకేషన్ ఉండుంటే మాత్రం ఆ యొక్క సిటీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అవుతూ ఉంటుందండి. బట్ అన్లైక్ అదర్ కంట్రీస్లో మనకి ఏంటి అని అంటే కనుక జరుగుతున్నప్పుడు వాటి లొకేషన్స్ మనకి అంత ఇంపార్టెంట్ అవసరం లేదు. బట్ ఆ ఎక్సర్సైజ్ ఏ 2 కంట్రీస్ మధ్య తెలుసుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఏంటి అని అంటే కనుక ఓకే, ఒకవేళ మన కంట్రీలో జరుగుతూ ఉంటే మాత్రం లొకేషన్ ఈజ్ ఆల్సో మస్ట్ అండ్ షుడ్ మనకి. సో అండ్ అలాగే మొన్న ఇంకొక ఎక్సర్సైజ్ ఒకసారి చూద్దాము. ఇట్ ఎయిమ్స్ టు ఎన్హాన్స్ ద జాయింట్ మిలిటరీ క్యాపబిలిటీస్ ఫర్ కౌంటర్ ఇన్సర్జెన్సీ ఆపరేషన్. సో అంటే ఈ యొక్క ఎక్సర్సైజ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ ఎక్సర్సైజ్. అలాగే దేర్ వాజ్ వన్ మోర్ ఎక్సర్సైజ్ కాల్డ్ యాజ్ ఉదార శక్తి అని చెప్పేసి కూడా మనకి రీసెంట్గా చేయడం అయితే జరిగిందండి. ఉదార శక్తి దట్ ఈస్ బిట్వీన్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ మలేషియా. ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ మలేషియా మధ్య జరిగినటువంటి ఎక్సర్సైజ్ వచ్చేసి మనకి ఏంటంటే ఉదార శక్తి ఈజ్ వన్ మోర్ ఎక్సర్సైజ్. Yes, these are some of the important points. Now let us go to that of the next article. 12% of the tested spice samples fails the quality safety standards. So if you talk about spices, మన ఇండియా ఏంటి అని అంటే కనుక వన్ ఆఫ్ ద గ్లోబల్ ఎక్స్పోర్టర్స్ ఆఫ్ స్పైసెస్ అండి. స్పైసెస్ విషయానికి వచ్చేసరికి మనకి ఏంటి అని అంటే వీఆర్ ద లీడింగ్ ఎక్స్పోర్టర్స్ యాజ్ వెల్ విత్ రెస్పెక్ట్ టు స్పైసెస్. బట్ కానీ రీసెంట్గా ఫ్రమ్ ద పాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ ఆల్సో మనకి ఏంటి అని అంటే కనుక ఇలా ఎక్స్పోర్ట్ చేసేటువంటి స్పైసెస్ వర్ సబ్జెక్టెడ్ టు క్వాలిటీ టెస్ట్స్. సో క్వాలిటీ టెస్ట్కి సబ్జెక్ట్ చేసిన తర్వాత ఏంటి అని అంటే అరౌండ్ 12% ఆఫ్ ద శాంపుల్స్ సో దే ఈవెన్ ఫెయిల్డ్ టు క్వాలిఫై దీస్ పర్టికులర్ టెస్ట్స్. యాజ్ ఎ రిజల్ట్ మనకి ఏంటంటే హాంకాంగ్ వాళ్ళు ఏంటి అని అంటే మన యొక్క శాంపిల్స్ మీద బ్యాన్ విధించడము. దెన్ నెక్స్ట్ వచ్చేసి గ్రేట్ బ్రిటన్ వాళ్ళకి వన్ మోర్ ఇంపార్టెంట్ కంట్రీ. సో వీళ్ళు ఏంటి అని అంటే దే హ్యావ్ ఇంపోజ్డ్ ద రిస్ట్రిక్షన్స్ ఆన్ అవర్ ఇండియన్ స్పైసెస్ అనమాట, ఆర్ ఆన్ ద ఇండియన్ స్పైసెస్. అదే ఆర్టికల్ చూడండి. నియర్లీ 12% ఆఫ్ ద ఇండియన్ స్పైస్ శాంపిల్స్ విచ్ ఆర్ టెస్టెడ్ failed to meet the quality and safety standards. Several countries have earlier taken the steps over contamination risks in the 2 popular Indian brands, that is MDH and as well as the Everest. So the Food Safety and Standards Authority of India conducted inspections, sampling and testing of the mixed spice blends after Hong Kong suspended the sales of some blends of the 2 brands in April over the high levels of a pesticide. So ఈ యొక్క మనకి ఫుడ్ రెగ్యులేటర్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ ఏంటి అని అంటే కనుక మనకి FSSAI అండి. FSSAI అంటే అర్థం ఏంటంటే ఫుడ్ సేఫ్టీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అని అర్థం. ఫుడ్ సేఫ్టీ అండ్ యాజ్ వెల్ యాజ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. మనకి ఈ యొక్క ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా మనం తీసుకుంటే కనుక ఇట్ ఈస్ యాక్చువల్లీ ఏ స్టాట్యుటరీ బాడీ. స్టాట్యుటరీ బాడీ అంటే ఒక లా ద్వారా ఎస్టాబ్లిష్ అయినటువంటి బాడీ స్టాట్యుటరీ బాడీ. అంటే పార్లమెంట్ ఒక లా చేసి ఆ పర్టికులర్ బాడీని మనకి క్రియేట్ చేసినట్లయితే దట్ యూ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ స్టాట్యుటరీ బాడీ. అండ్ ఈ యొక్క FSSAI తీసుకుంటే ఫుడ్ సేఫ్టీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద స్టాండర్డ్స్ యాక్ట్ 2006. మనకి ఈ యొక్క FSSAI అనేటువంటి బాడీ మనకి ఫుడ్ సేఫ్టీ అండ్ యాజ్ వెల్ యాజ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006 అనేటువంటి యాక్ట్ ద్వారా మనకి క్రియేట్ చేయబడింది. ఈవెన్ యాక్ట్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఇంతకుముందు ఏంటంటే ఫుడ్ రెగ్యులేషన్ అనేటువంటిది మన కంట్రీలో మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ కంట్రోల్ అండర్లో ఉండేదండి. బట్ కానీ ఏంటి అని అంటే సో నౌ ద గవర్నమెంట్ ఫెల్ట్ దాట్ దెర్ ఈస్ ఎ నీడ్ టు బ్రింగ్ ఆల్ ఆఫ్ దమ్ ఇంటూ వన్ స్టాప్ డెస్టినేషన్ లాగా తీసుకురావాలి. ఓన్లీ వన్ స్టాప్ డెస్టినేషన్ ఉండాలి అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక so now it has brought this an act called as Food Safety and as well as the Standards Act 2006 అనేటువంటి దాన్ని మనకి తీసుకుని రావడం అయితే జరిగింది. It is an umbrella legislation which governs the food safety in our country and it has established the FSSAI mark, Food Safety and Standards Authority of India. I hope you are aware of food safety and standards. సో మీరు ఏ ప్యాకేజ్డ్ ప్రోడక్ట్ తీసుకున్నా ఏం తీసుకున్నా వెనకాల మీరు ఏంటంటే FSSAI అనేటువంటి లేబుల్ మీరు చూడొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం మన కంట్రీలో ఫుడ్ ఎవరైనా సేల్ చేయాలి అని చెప్పేసి అనుకున్నా కూడా ఈ యొక్క FSSAI లైసెన్స్ని కూడా తీసుకోవాలన్నమాట. అయితే
జనరల్గా మనకి ఎఫ్ఎస్ఎస్ఏఐ అబ్రివేషన్ అడుగుతూ ఉంటారు. అబ్రివేషన్ వచ్చేసి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఈజ్ ఇట్ ఏ స్టాట్యుటరీ బాడీ ఆర్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ అంటే ఇట్ ఈజ్ ఏ స్టాట్యుటరీ బాడీ. థర్డ్ పాయింట్, ఏ యాక్ట్ ద్వారా మనకి కాన్స్టిట్యూట్ అయ్యింది అని అంటే ఫుడ్ సేఫ్టీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద స్టాండర్డ్స్ యాక్ట్ 2006. సో ఏ మినిస్ట్రీ అండర్లో మనకి ఎస్టాబ్లిష్ అయ్యింది అని అంటే అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఫ్యామిలీ వెల్ఫేర్. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అండర్లోకి మనకి ఈ యొక్క ఎఫ్ఎస్ఎస్ఏఐ అయితే కనుక వస్తుంది. ఓకే, దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ ఫ్రమ్ ద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అండి. సో లెట్ us try to answer the question on this. Yes, the Food Safety and Standards Authority of India FSSAI operates under which ministry? A, Ministry of Consumer Affairs, B, Ministry of Health and Family Welfare, C, Ministry of Agriculture and Farmers Welfare, D, Ministry of Food Processing Industries. సో జనరల్లీ మనకి ఏంటంటే ఫుడ్ సేఫ్టీ అని కనిపించగానే ఇక్కడ ఈ ఫుడ్ ప్రాసెసింగ్ ఏమో అనిపించేటువంటి చాలామంది అనుకుంటూ ఉంటారు. బట్ యాక్చువల్లీ ఇట్ కమ్స్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అండి. దట్ ఈస్ వాట్ ఈస్ ద ఆన్సర్. ఎఫ్ఎస్ఎస్ఏఐ అబ్రివేషన్ ఏంటి? ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఎఫ్ఎస్ఎస్ఏఐ. ఎఫ్ఎస్ఎస్ఏఐ ఏ యాక్ట్ ద్వారా మనకి కాన్స్టిట్యూట్ చేయబడింది? ఇట్స్ ఎ స్టాట్యుటరీ బాడీ. ఏ యాక్ట్ ద్వారా కాన్స్టిట్యూట్ చేయబడింది? ఫుడ్ సేఫ్టీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద స్టాండర్డ్స్ యాక్ట్ 2006. ఫుడ్ సేఫ్టీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద స్టాండర్డ్స్ యాక్ట్ 2006 అనేటువంటి యాక్ట్ ద్వారా కాన్స్టిట్యూట్ చేయబడింది. ఏ మినిస్ట్రీ మనకి? ఇట్ కమ్స్ అండర్ విచ్ మినిస్ట్రీ అండి? ఇట్ కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఫ్యామిలీ వెల్ఫేర్. ఓకే, now so the answer is B, Ministry of Health and Family Welfare. Let us see some important points. The Food Safety and Standards Authority of India is an autonomous body which is established under the Ministry of Health and Family Welfare, Government of India. It was created under the Food Safety and as well as the Standards Act 2006, which consolidates all the statutes which are related to that of the food safety and regulation in India. సో మన కంట్రీలో ఫుడ్ సేఫ్టీకి సంబంధించి మల్టిపుల్ రెగ్యులేషన్స్ ఉండేవన్నమాట, మల్టిపుల్ యాక్ట్స్ ఉండేవి. ఈ యాక్ట్స్ అన్నిటినీ కూడా మనకి ఏంటి అని అంటే కనుక కాన్సాలిడేట్ చేసేసి సింపుల్గా ఒకటే యూనిఫైయింగ్ యాక్ట్ కూడా మనకి తీసుకురావడం అయితే జరిగింది. అండ్ దట్ యాక్ట్ నేమ్ ఈస్ ఫుడ్ సేఫ్టీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద స్టాండర్డ్స్ యాక్ట్ 2006. ఇఫ్ టుమారో ఇన్ గ్రూప్ 1 exam or in group 2 examination, if somebody asks you like food safety and standards authority of India operates under which ministry అని చెప్పేసి మనకు అడుగుతూ ఉంటారు, ద ఆన్సర్ ఈస్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫ్యామిలీ వెల్ఫేర్. దట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ అండి. క్లియర్, రైట్? సో మన కంట్రీలో ఫుడ్ శాంపుల్ కలెక్షన్కి, లేకపోతే కనుక శాంపుల్ టెస్టింగ్కి, స్టాండర్డ్స్ని ప్రిస్క్రైబ్ చేయడానికి, లైసెన్సెస్ ఇష్యూ చేయడానికి, స్టాండర్డ్స్ సెట్ చేయడానికి, వీటన్నిటికీ కూడా మనం చూసుకునేటువంటి బాడీ ఏంటి అని అంటే కనుక ఎఫ్ఎస్ఎస్ఏఐనే. లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. Similarly, there are two more points. So the FSSAI aims to build a new India where citizens will have access to safe and nutritious food, preventing the diseases and leading to healthy lives. This authority is particularly important in light of the recent findings that 12% of the tested Indian spice samples, they failed to meet the quality and as well as the safety standards అండి. మన యొక్క ఇండియన్ స్పైస్ శాంపిల్స్ ఏంటి అని అంటే కనుక ఈ యొక్క క్వాలిటీ అండ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అనేటువంటివి మీట్ అవ్వలేదు. యాజ్ ఎ రిజల్ట్ మనకి ఏమవుతాయి? ఎక్స్పోర్ట్స్ అనేటువంటి మీద ఇంపాక్ట్ అయితే పడుతుందన్నమాట. సో బికాస్ కంట్రీస్ విల్ ఇంపోజ్ రెస్ట్రిక్షన్స్ ఆన్ దీస్ పర్టికులర్ ఎక్స్పోర్ట్స్. ఎస్, లెట్ us go to the next one. Jai Shankar calls on Kuwait Prime Minister Crown Prince to discuss the ties. సో రీసెంట్లీ మన యొక్క ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎస్ జైశంకర్ హ్యాస్ విజిటెడ్ ఎ వెస్ట్ ఏషియన్ కంట్రీ విచ్ ఇస్ కువైట్. సో కువైట్ అయితే మనకి విజిట్ చేయడం అయితే జరిగిందండి. సో కువైట్కి సంబంధించి ఏంటి అని అంటే కనుక కువైట్ యొక్క ప్రైమ్ మినిస్టర్ తోటి హీ హ్యాడ్ మేడ్ ఎ కాల్ ఆన్ ద కువైట్ ప్రైమ్ మినిస్టర్ హూ ఈస్ షేక్ అహ్మద్ అబ్దుల్లా ఆల్ అహ్మద్ ఆల్ జబర్ ఆల్ సబాహ్ అనమాట, అండ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ సబాహ్ ఆల్ ఖలీద్ ఆల్ సబాహ్. అండ్ దే డిస్కస్డ్ ద వేస్ విత్ రెస్పెక్ట్ టు ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ కువైత్ రిలేషన్స్ని స్ట్రెంగ్తన్ చేయడానికి, ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద కువైట్ రిలేషన్స్ని స్ట్రెంగ్తన్ చేయడానికి మనకి ఏంటి అని అంటే కనుక మన యొక్క ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అయితే విజిట్ అయితే చెప్తున్నారు. అండ్ అలాగే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే దిస్ విజిట్ కమ్స్ నియర్లీ 2 months after 45 Indians died in the devastating fire accident at a building in Kuwait. 2 months back మీరు చూసినట్లయితే కనుక కువైట్లోనే సో
ఫైర్ యాక్సిడెంట్ మనకి ఏంటంటే జరిగి సో అరౌండ్ మన ఇండియన్స్ అయితే కనుక అరౌండ్ 45 మెంబర్స్ అయితే కనుక చనిపోయారండి. దిస్ ఈజ్ అనదర్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అనమాట మనకి. సో దేర్ ఫర్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనకి క్వశ్చన్ ఏం అడుగుతున్నారో చూద్దాం రండి. సో మీరు క్వశ్చన్ చూసినట్లయితే షేక్ అహ్మద్ అబ్దుల్లా ఆల్ అహ్మద్ ఆల్ జబేర్ ఆల్ సబాహ్ ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ విచ్ కంట్రీ. అంటే ఏదైనా ఒక కంట్రీకి మన వాళ్ళు ఎవరైనా విజిట్ చేసినా, అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా విజిట్ చేసినా, లేకపోతే ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ విజిట్ చేసినా, లేదా ఈవెన్ హానరబుల్ ప్రైమ్ మినిస్టరే విజిట్ చేసినా కూడా మనకి ఏంటంటే ఇంపార్టెంట్ అవుతాయి. అండ్ అట్ ద సేమ్ టైం వేరే కంట్రీ వాళ్ళు ఎవరైనా కూడా మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఈ యొక్క ప్రైమ్ మినిస్టర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ప్రెసిడెంట్స్ మనకి చాలా ఇంపార్టెంట్ అయితే అవుతాయండి. ఓకే, ఇన్ దిస్ కాంటెక్స్ట్ మరి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ కువైట్ అయితే వెళ్ళినందుకు మనకి ఏంటి అంటే కనుక ఆ యొక్క కువైట్ ప్రైమ్ మినిస్టర్ గురించి అయితే మనకి ఇక్కడ న్యూస్లో అయితే వచ్చింది. దట్ ఈస్ reason. So the answer is D, Kuwait is the answer. Absolutely correct. Sheikh Ahmad Abdullah Al Ahmad Al Jaber Al Sabah is the prime minister of which country? And Kuwait is the answer. So Sheikh Ahmad Abdullah Al Sabah is the prime minister of Kuwait. The Kuwait leadership, including the prime minister and crown prince, recently engaged in discussions with India's external affairs minister S. Jaishankar to strengthen the bilateral ties between two nations. This visit emphasized the deep historical bonds and the growing contemporary partnership between the India and as well as the Kuwait. This is something, another important article. Let us move forward. Why is Mpox ఏ గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ? దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ అండి. మనకి ఎంపాక్స్ అంటే మనకి ఏంటి అని అంటే మంకీ పాక్స్ అని చెప్పేసి అర్థము. మనకి ఇది ఏంటి అని అంటే కనుక మంకీ పాక్స్ వైరస్ ద్వారా మనకి కాజ్ అయితే అవుతుంది. మంకీ పాక్స్ వైరస్ ద్వారా కాజ్ అయ్యేటువంటి డిసీజ్ అనమాట. అండ్ ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇట్ ఈజ్ ఏ జూనోటిక్ డిసీజ్. జూనోటిక్ డిసీజ్ అంటే అర్థం ఏంటంటే ఇట్ ఈస్ స్ప్రెడ్ ఫ్రమ్ యానిమల్స్ టు హ్యూమన్స్. యానిమల్స్ నుంచి హ్యూమన్స్కి స్ప్రెడ్ అయితే కనుక సో దట్ ఈజ్ నోన్ యాజ్ జూనోటిక్ డిసీజ్ అంటారు. అండ్ ఎంపాక్స్ అంటే మంకీ పాక్స్. మంకీ పాక్స్ డిసీజ్ అనేటువంటిది మనకి మంకీ పాక్స్ వైరస్ ద్వారా మనకి ఏంటంటే స్ప్రెడ్ అయితే అవుతుంది. ఎందుకని దీనికి మంకీ పాక్స్ అని చెప్పి పెట్టారు పేరు అని అంటే 1958లో సో మొట్టమొదటిసారిగా ఈ యొక్క వైరస్ని మంకీస్లో ఐడెంటిఫై చేశారట. అప్పటి నుంచి మనకి ఏంటంటే రాను తర్వాత మనకి ఏంటంటే ఈవెన్ ఇట్ స్టార్టెడ్ ఇన్ఫెక్టింగ్ ద హ్యూమన్స్ యాజ్ వెల్. సో టుడే ఇఫ్ యూ సీ మన యొక్క నైబరింగ్ కంట్రీ పాకిస్తాన్లో అరౌండ్ 3 ఎంపాక్స్ కేసెస్ అయితే కనుక డిటెక్ట్ అయ్యాయండి, ఐడెంటిఫై అయితే చేశారు. విత్ దట్ ద ఫస్ట్ ఇన్ ద సౌత్ ఏషియా అనమాట. ద ఫస్ట్ కంట్రీ ఇన్ ద ఏషియా మొత్తంలోనే ఫస్ట్ కంట్రీ ఈజ్ ద పాకిస్తాన్ టు హ్యావ్ దిస్ పర్టికులర్ ఎంపాక్స్ వైరస్ని డిటెక్ట్ చేసేటువంటి కేసెస్లో అనమాట. అండ్ అలాగనే అండ్ రీసెంట్గా మనకి ఏంటంటే WHO యొక్క డైరెక్టర్ జనరల్ కూడా ఈ యొక్క ఎంపాక్స్ని గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా కూడా మనకి డిక్లేర్ అయితే చేయడం జరిగింది. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ దిస్ ఆర్టికల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ట్రీట్మెంట్కి సంబంధించి వస్తే దెర్ ఈజ్ నో స్పెసిఫిక్ ట్రీట్మెంట్ అండి. నో స్పెసిఫిక్ వైరల్ డ్రగ్స్ ఏమీ కూడా యాంటీవైరల్ డ్రగ్స్ అయితే కూడా ఏమీ లేవు. సో ద నార్మల్ మెడికేషన్ ఓకే విచ్ ఇస్ విల్ బి గివెన్ ఫర్ ఫీవర్, హెడేక్స్, సో వీటికి ఇచ్చేటువంటి నార్మల్ మెడికేషన్ సపోర్టివ్ కేర్ మాత్రమే ఈ యొక్క ఎంపాక్స్ ద్వారా ఇన్ఫెక్ట్ అయినటువంటి పేషెంట్స్కి కూడా మనకి ఇస్తారనమాట. అండ్ హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్మిషన్ ఈజ్ ఆల్సో పాసిబుల్ అండి. లైక్ బ్లడ్ ద్వారా లేకపోతే ఇతర ఫ్లూయిడ్స్ ద్వారా కూడా మనకి ఏంటంటే ఇన్ఫెక్టెడ్ పర్సన్ నుంచి అన్ఇన్ఫెక్టెడ్ పర్సన్కి కూడా మనకి స్ప్రెడ్ అయితే అవుతుంది ఈ యొక్క ఎంపాక్స్ వైరస్. సో దేర్ఫోర్ ఈ పాయింట్స్ అన్నీ కూడా మనకి ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అవుతాయి. లెట్స్ ట్రై టు సీ దిస్. ఎంపాక్స్ ఈజ్ కాజ్డ్ బై విచ్ టైప్ ఆఫ్ ప్యాథోజన్? ఏ బ్యాక్టీరియా, బి వైరస్, సి ఫంగస్, డి పారాసైట్. సో ద ఆన్సర్ ఈస్ ఓకే ఇట్ ఈస్ బేసికల్లీ ఏ ఎంపాక్స్ వైరస్. ఓకేనా అండి, బి ఈజ్ ఆన్సర్. Mpox, also known as monkeypox, is caused by a virus which belongs to the Orthopox virus genus in the Poxviridae family. This family also includes viruses that can cause many other diseases like smallpox, cowpox అనేటువంటివి కూడా మనకి వైరసెస్ అయితే కాజ్ చేస్తాయి. Mpox primarily spreads from animals to humans. So therefore that is the reason it is known as zoonotic disease antam. But it can also spread through direct contact with an infected person or a contaminated materials.
అంటే ఈవెన్ ఒక పర్టికులర్ ఇన్ఫెక్టెడ్ పర్సన్ నుంచి కూడా మనకి స్ప్రెడ్ అవ్వచ్చు, అండ్ అలాగే కంటామినేటెడ్ మెటీరియల్స్ నుంచి కూడా మనకి ఏంటి అని అంటే ఈ యొక్క వైరస్ ఎంపాక్స్ అనేటువంటిది మనకి స్ప్రెడ్ అయితే కనుక అవ్వచ్చు. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ఎంపాక్స్. Now let's go to that of the next article. CAA, not to take away anyone's citizenship but to grant it అని చెప్పి మనకి ఇంకొక ఆర్టికల్ పబ్లిష్ అయిందండి. CAA అంటే అర్థం ఏంటంటే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అని అర్థం. ఈ యొక్క సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఏంటి అని అంటే కనుక, సో ఇప్పుడు ఇండియన్ పాలిటీ మీరు స్టడీ చేస్తూ ఉంటుంటే కనుక పార్ట్ 2 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ద సిటిజన్షిప్ ఫ్రమ్ ఆర్టికల్ నెంబర్ 5 to 11 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఒక్కసారి నేను రాసేస్తాను. పార్ట్ 2 of the Constitution of India deals with that of the Indian citizenship from article number 5 to 11 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో ఇన్ కేస్ మీరు ఒకవేళ యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నా, లేకపోతే స్టేట్ లెవెల్ గ్రూప్ 1 ఎగ్జామ్స్కి వాటికి ప్రిపేర్ అవుతూ ఉన్నా కూడా, సో పాలిటీలో మీరు వాట్ ఆర్ ద డిఫరెంట్ వేస్ త్రూ విచ్ వన్ కెన్ ఎక్వైర్ ద సిటిజన్షిప్ అండ్ వాట్ ఆర్ ద డిఫరెంట్ వేస్ త్రూ విచ్ వన్ కెన్ లూజ్ ద సిటిజన్షిప్ అనేటువంటివన్నీ కూడా మీరు స్టడీ అయితే చేయాలి. అండ్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఇప్పుడు మనకి న్యూస్లోకి వచ్చినటువంటిది ఏంటి అని అంటే కనుక సంథింగ్ కాల్డ్ యాజ్ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019. ఓకే, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అనేటువంటిది 2019లో ద లేటెస్ట్ అమెండ్మెంట్ అయితే కనుక జరిగిందండి. ఈ యొక్క అమెండ్మెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే కనుక 3 కంట్రీస్ నుంచి, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఓకే, 3 ఇంపార్టెంట్ కంట్రీస్ నుంచి మనకి ఏంటి అని అంటే కనుక సో సిటిజన్షిప్ అనేటువంటిది మనం ప్రొవైడ్ అయితే చేస్తాము ఈ పర్టికులర్ పీపుల్కి. సో ఓకే, ఎవరెవరైతే ఈ కంట్రీస్ నుంచి మనకైతే వస్తూ ఉంటారో వాళ్ళకి, సో దే షుడ్ బి ఏ నాన్ ముస్లిం కమ్యూనిటీ అయి ఉండాలి. అంటే బీట్ దే కెన్ బి హిందూ, జైన్, బుద్ధిస్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సిక్. సో ఈ కమ్యూనిటీస్ అయి ఉండాలి. వాళ్ళు ఈ కంట్రీస్ నుంచి వస్తూ ఉండుంటే కనుక December 31, 2014 కంటే మన దేశంలోకి వచ్చి ఉండుంటే కనుక వాళ్ళకి దే షుడ్ బి నాన్ ముస్లిమ్స్ అయ్యి ఉంటే కనుక వాళ్ళకి మనకి సిటిజన్షిప్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. రీసెంట్గా చూడండి, యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా ఆన్ సాటర్డే హ్యాండెడ్ ఓవర్ ద సిటిజన్షిప్ సర్టిఫికేట్స్ టు 188 హిందూ రెఫ్యూజీస్ ఇన్ గుజరాత్ అండర్ ద సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019. సో లెట్స్ సీ ఏ క్వశ్చన్ ఆన్ దిస్. ఇన్ విచ్ ఇయర్ was the Citizenship Amendment Act passed? 2018, 2019, 2020, 2021. So the answer is B, 2019. 2019లో మనకి యొక్క సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అయితే కనుక పాస్ అయిందండి. నౌ లెట్ us see this. So okay, the Citizenship Amendment Act was passed in the year 2019 and this act amends ద సిటిజన్షిప్ యాక్ట్ ఆఫ్ 1955. మన కంట్రీలో యాక్చువల్గా సిటిజన్షిప్ రిలేటెడ్ ప్రొవిజన్స్ అంటే సిటిజన్షిప్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ని గవర్న్ చేయడానికి ఉన్నటువంటి ఇంపార్టెంట్ పీస్ ఆఫ్ లెజిస్లేషన్ ఏంటి అని అంటే కనుక సిటిజన్షిప్ యాక్ట్ 1955. Now that has been subjected to an amendment in the year 2019. Okay, and provide a pathway to Indian citizenship for illegal migrants from Afghanistan, Bangladesh and Pakistan. అంటే ఆఫ్ఘనిస్తాన్ నుంచి, పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి 2014 డిసెంబర్ 31 కంటే ముందు వచ్చిన వాళ్ళు ఎవరెవరైతే ఉంటారో వాళ్ళు ఏ కమ్యూనిటీస్కి చెంది ఉండాలి? ఎయిదర్ దే కెన్ బి ఏ హిందూ, దే కెన్ బి ఏ సిక్, బుద్ధిస్ట్, జైన్, పార్సీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద క్రిస్టియన్ ఫెయిత్ బట్ నాట్ ముస్లిమ్స్ చెందుంటారో అలాంటి వాళ్ళకి ఇండియా సిటిజన్షిప్ని ప్రొవైడ్ చేస్తుందన్నమాట. సో దట్ ఈస్ ఇండియన్ సిటిజన్షిప్ని మనం కన్ఫర్ చేస్తున్నాం. సో బికాస్ ఆఫ్ దిస్ పర్టికులర్ యాక్ట్ హిందూ రెఫ్యూజీస్ ఇన్ గుజరాత్కి మనకి ఏంటి అని అంటే కనుక సో అరౌండ్ ఈ పీపుల్కి మనకి సిటిజన్షిప్ని అయితే కనుక యూనియన్ హోమ్ మినిస్ట్రీ హ్యాస్ కన్ఫర్డ్ ఇట్. దిస్ ఈజ్ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. ఎస్, లెట్ us మూవ్ ఫార్వర్డ్. ఎస్, పెటాంగ్టార్న్ షెనవాత్రా టేక్స్ ఆఫీస్ యాజ్ థాయిలాండ్ ప్రైమ్ మినిస్టర్. ఇది మనము పాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి మనం ఈ ఆర్టికల్ చూస్తూనే వస్తున్నాం కదండి. సో ఓకేనా, పెటాంగ్టార్న్ షెనవాత్రా గురించి మనం చూస్తూనే వస్తున్నాము. సో దేర్ ఫోర్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ నౌ ఫైనల్లీ షీ అజ్యూమ్డ్ ద ఆఫీస్ యాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్
థాయిలాండ్ అండి. సో దేర్ ఫోర్ వెరీ 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 ఇంపార్టెంట్ అవుతుంది మనకి. పెటాంగ్టార్న్ షినవాత్రా ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ కంట్రీ అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. అండ్ షీ ఈజ్ ద యంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ థాయిలాండ్ అండి. యంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ థాయిలాండ్ అట్ ద ఏజ్ ఆఫ్ 37. సో థాయిలాండ్ యొక్క క్యాపిటల్ వచ్చేసి మనకి బ్యాంకాక్. బ్యాంకాక్ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ థాయిలాండ్ అండ్ యాజ్ వెల్ యాజ్ థాయ్ బట్ ఈజ్ ద కరెన్సీ ఆఫ్ ద థాయిలాండ్ మనకి. సో అండ్ అట్ ద సేమ్ టైం మనకి అనదర్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి, ఇంతకుముందు నేను ఆల్రెడీ నిన్న మొన్న స్టోరీస్లో నేను ఆల్రెడీ చెప్పాను, థాయిలాండ్ సుప్రీంకోర్టు సో ద ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ని డిస్మిస్ అయితే చేశారు ఓవర్ అన్ ఎథికల్ వైలేషన్. అంటే వాళ్ళ యొక్క క్యాబినెట్లో ఒక ఫార్మర్ లా మినిస్టర్ని అయితే కనుక ఒక ఫార్మర్ లాయర్ని అయితే అపాయింట్ చేసుకున్నారు. సో హూ హ్యాస్ సెంటెన్స్డ్ సమ్ జైల్ టర్మ్ అయితే సెంటెన్స్ చేసున్నారు అని చెప్పేసి మనం ఆల్రెడీ ఆ పాయింట్స్ అన్నీ లాస్ట్ టైం ఆల్రెడీ డిస్కస్ చేసేసాము. సో దిస్ ఈజ్ అగైన్ రిపీటెడ్. సో లెట్ అస్ నాట్ అగైన్ మనం రిపీట్ చేయాల్సిన పని లేదండి. సో మీరు ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ ద ఫస్ట్ టైం మీరు వాచ్ చేస్తూ ఉంటే కనుక ప్లీజ్ డూ వాచ్ ద ప్రీవియస్ వీడియోస్ యాజ్ వెల్. దట్ విల్ బి డెఫినెట్లీ హెల్ప్ఫుల్ ఫర్ యూ ఫర్ ద అప్కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అండి. ఓకేనా? అంటే ఆ కాంటెక్స్ట్ని ఇది చేసి చదవాలన్నమాట. ఊరికే క్వశ్చన్స్కి ఆన్సర్స్ బట్టి పట్టేస్తూ ముందుకు వెళ్ళిపోతాను అని అంటే దట్ మే నాట్ టేక్ యూ టూ ఫార్. ఎక్కువ దూరం మనం వెళ్ళలేము. అండ్ ఇట్ ఈస్ అన్ అన్నెసెసరీ స్ట్రెస్ యాజ్ వెల్. ట్రై టు అండర్స్టాండ్ ద కాంటెక్స్ట్, ఎందుకు న్యూస్లో ఉంది ఏంటి అనేది కాంటెక్స్ట్ గుర్తుపెట్టుకుని ఆ కనెక్టింగ్ ద డాట్స్ చేసుకున్నాం అనుకోండి, దట్ విల్ బీ వెరీ ఈజీ ఫర్ అస్ టు ఆన్సర్ ద జనరల్ స్టడీస్ క్వశ్చన్స్. సో లెట్ మీ టెల్ యూ వెరీ ఫ్రాంక్లీ దట్ ఈవెన్ రీజనింగ్ కన్నా లేకపోతే కనుక అర్థమెటిక్ కన్నా ఇంగ్లీష్ కన్నా కూడా ద మోస్ట్ స్కోరింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఈజీ థింగ్ ఈజ్ ద కరెంట్ అఫైర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద జిఎస్ పేపర్ అండి. సో ఓకేనా? కాబట్టి ఏంటి అని అంటే కనుక ట్రై టు బీ యాజ్ దిస్ థింగ్ యాజ్ పాసిబుల్. మనం కొంచెం టైం ఇన్వెస్ట్ చేయడం ఒక్కటే మనం కావాలి. టైం ఇన్వెస్ట్ చేసి పీరియాడిక్ రివిజన్స్ చేసుకుంటూ ఉంటే కనుక చదవడం ఈజీ, గుర్తుపెట్టుకోవడం ఈజీ, అండ్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయడం కూడా అంతకంటే ఈజీ. బికాజ్ మనకు ఒకవేళ క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే ఇట్ లెస్ దాన్ 2 to 3 seconds, ఈవెన్ 5 seconds కంటే తక్కువగానే మనం ఆన్సర్ చేసేయచ్చు. హార్డ్లీ 10 secondsలో మనం ఏంటంటే కనుక ఆ క్వశ్చన్కి ఆన్సర్ అయితే కనుక చేసేయచ్చు. ఎస్, ఫైనల్లీ పెటాంగ్టార్న్ షినవాత్రా టేక్స్ ఆఫీస్ యాజ్ Thailand Prime Minister. So let us see this and try to answer this. Petangtaran Shinawatra was taken the office as Prime Minister of which country? Vietnam, Malaysia, Thailand and Cambodia. Very simple, right? The answer is C. Thailand is the answer. So Petangtaran Shinawatra, who is the daughter of the former controversial billionaire ex-premier Thaksin Shinawatra, has become the Prime Minister of Thailand. At the age of 37, she is the youngest person to assume the role of Prime Minister in Thailand. Her appointment comes after significant political turmoil in the country, including the sacking of previous premier and disbandment of the main opposition party. Yes, that's it. Let's go to the next one. Indian Coast Guard Director General passes away at the age of 59 recently. Rakesh Pal, who is the Director General of Indian Coast Guard andi. So Chennai lo enti ante kanaka he passed away unfortunately. So okay, the Coast Guard chief who was in Chennai to take part in an official function and scheduled to be attended by Defence Minister Rajnath Singh died after a cardiac arrest. So he reportedly collapsed at the Chennai airport while receiving Mr. Singh and was rushed to Rajiv Gandhi Government General Hospital. So okay, the dean of the hospital said the efforts are being made to revive the Mr. Pal at the airport. At the hospital, he has taken to the operation theatre where doctors put him on the inotropic medicines and his heart regained function, the dean said. Doctors found that the left interior was so and so. So however, developed a massive cardiac arrest and passed away at 7 p.m. So really an unfortunate incident has happened. One of the many main important forces of our country, that is Indian Coast Guard యొక్క Director General. So the Director General of the Indian Coast Guard, Rakesh Pal, recently passed away. Now let us see a question on this. Rakesh Pal was the Director General of which organization? Indian Navy, Indian Air Force, Indian Coast Guard, Border Security Force. So pretty easy question. So the answer is C. Indian Coast Guard is the answer. Yes. Rakesh Pal served as the Director General of Indian Coast Guard and he passed away at the age of 59 after suffering a cardiac arrest. The Indian Coast Guard is responsible for safeguarding our India's maritime interests and as well as enforcing the maritime law. Yes, next question. Malaysian Prime Minister is arriving today. Trade people-to-people links on agenda.
సో ఇందాకనే అనుకున్నాం కదండి, ఎవరైనా మన కంట్రీకి విజిట్ చేస్తూ ఉన్నా లేకపోతే మనం ఎక్కడికైనా వెళ్తూ ఉన్నా కూడా అది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి చాలా ఇంపార్టెంట్ అవుతుంది అనుకున్నాం కదా. సో మలేషియా నుంచి అయితే కనుక మలేషియన్ ప్రైమ్ మినిస్టర్ అన్వర్ ఇబ్రాహీం అయితే కనుక వస్తున్నారు. సో అండ్ ద పీపుల్ టు పీపుల్ రిలేటెడ్ కాంటాక్ట్స్ గురించి, ట్రేడ్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ గురించి అయితే డిస్కస్ చేయాలి అనేటువంటిది అజెండాలో అయితే ఉందండి. మలేషియన్ ప్రైమ్ మినిస్టర్ అన్వర్ ఇబ్రాహీం will land in Delhi on Monday on a 3-day visit where he and Prime Minister Narendra Modi will sign a number of agreements and chart out multi-sectoral cooperation agenda to enhance the trade and strategic ties. Let's see a question on this. Anwar Ibrahim is the Prime Minister of which country? A. Indonesia, B. Thailand, C. Malaysia, D. Singapore. So what was the answer, Andy? It was C. Malaysia. Anwar Ibrahim is the Prime Minister of which country? Ante kanaka Malaysia is the answer. Anwar Ibrahim is the current Prime Minister of Malaysia and he arrived in Delhi for a 3-day visit to discuss the trade, strategic ties and people-to-people connections with our Indian Prime Minister Narendra Modi. Okay. Then let's see the next question and the final one. India needs to lift the job growth via reforms. IMF's first Deputy General, so who is Gopinath, Geeta Gopinath అయితే కనుక మనకి ఏంటంటే who was earlier the chief economist of IMF అండి, and now she has given some important suggestions అనమాట. అంటే మన యొక్క కంట్రీ యొక్క ఎకనామిక్ గ్రోత్ అనేటువంటిది ఇంప్రూవ్ అవ్వాలి అని అంటే ఏం చేయాలి అనేటువంటిది. సో షీ ఈస్ గివింగ్ సమ్ ఇంపార్టెంట్ సజెషన్స్. ఫస్ట్ సచ్ ఇంపార్టెంట్ సజెషన్ ఏంటి అని అంటే కనుక ఎడ్యుకేషన్. సో ద క్వాలిటీ ఎడ్యుకేషన్, ద డెప్త్ అండ్ ద క్వాలిటీ ఇన్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్ నీడ్ టు బి ఇంప్రూవ్డ్ అని చెప్పేసి అయితే వీడు చెప్తున్నారనమాట. ఫస్ట్ ఇంపార్టెంట్ సజెషన్. అండ్ దెన్ ద సెకండ్ ఇంపార్టెంట్ సజెషన్ వచ్చేసి ఏంటి అని అంటే కనుక ఇంపోర్టెడ్ టారిఫ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించాలి. సో బికాస్ ఇండియా ఈజ్ ఇంపోజింగ్ వెరీ హై ఇంపోర్ట్ టారిఫ్స్ అయితే ఇంపోజ్ చేస్తున్నాం, వాటిని తగ్గించాలి అని చెప్తున్నారు. అండ్ విమెన్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేటువంటిది, సో అంటే విమెన్ పార్టిసిపేషన్ ఇన్ ద వర్క్ ఫోర్స్ మనం ఏంటంటే ఇంక్రీజ్ చేయాలి. సో అప్పుడు మాత్రమే ఇండియా హై ఇన్కమ్ కంట్రీలోకి స్టేటస్లోకి వెళ్తుంది అని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుంది. బేస్డ్ ఆన్ దిస్ ఆర్టికల్ లెట్స్ సీ దిస్. Who is Geeta Gopinath, often seen in the news? Chief Economist of the World Bank, First Deputy Managing Director of the International Monetary Fund, Finance Secretary of India, the Governor of RBI. So the answer is she is the first Deputy Managing Director of the IMF and the International Monetary Fund అనమాట. ఎర్లియర్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్కి చీఫ్ ఎకనామిస్ట్గా కూడా మనకి వర్క్ అయితే చేశారు గీతా గోపీనాథ్. Geeta Gopinath is the first Deputy Managing Director of the IMF. She plays a critical role in global economic policy discussions, focusing on reforms such as labor markets, education, women's workforce participation, and more jobs by 2030. Yes, friends. That's it, Andy. These are some of the important articles that are very important from the upcoming competitive exams. Please try to be thorough with these aspects. Okay, so friends, alage okavela meeku ma videos nachutu unnatlaithe kanaka please do like it, and at the same time please do comment as well. So because your love only will let us know. Yesterday some of the people have commented. Thank you so much for your humble words, Andy. So we are there here to provide you the quality content. We will try to improve day by day. So okay, and wherever course corrections are required, we will definitely do, and we'll try our level best to give you the best. Yes, friends. So and ఒకసారి మీరు మన యాప్ చూసినట్లయితే కనుక మన దగ్గర అన్ని రకాల కోర్సెస్ కనుక మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. లైక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇన్ కేస్ మీరు బ్యాంక్ ప్రిపేర్ అవుతూ ఉంటే బ్యాంక్ ఇన్ఫినిటీ అండ్ ఎస్ఎస్సి ఇన్ఫినిటీ, ఆర్ఆర్బీ వాళ్ళకి ఆర్ఆర్బీ ఇన్ఫినిటీ అంటూ ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ అలాగే కాంబో ఆఫర్లో బ్యాంక్ ప్లస్ ఎస్ఎస్సి ప్లస్ ఆర్ఆర్బీ కూడా మీరు తీసుకోవచ్చు అట్ ద రేట్ ఆఫ్ 7,000 రూపీస్. ఆర్బీఐ గ్రేడ్ బి డెడికేటెడ్గా మనం వీ హ్యావ్ ఎన్ 8,000 రూపీస్ అయితే మనకు ఛార్జ్ చేస్తున్నాము. అన్నీ కలిపి బికాజ్ సుప్రీం కాంబోగా, బికాజ్ ఎందుకంటే స్టూడెంట్ని కూడా మనం స్టూడెంట్ మైండ్ సెట్ని కూడా మనం ఫేవర్గా పెట్టుకుని, బికాజ్ ఎందుకంటే ప్రతి స్టూడెంట్ కూడా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తారన్న ఉద్దేశంతో సుప్రీం కాంబో అయితే మనం ప్రొవైడ్ చేస్తున్నామండి అట్ ద రేట్ ఆఫ్ 10,000 రూపీస్, విచ్ ఇస్ అ మోస్ట్ సో ఫీజబుల్ వన్ అండ్ ద డెఫినెట్లీ ద మస్ట్ గో వన్ అనమాట. సో డెఫినెట్లీ దీస్ కోర్సెస్ విల్ ఎన్రిచ్ యువర్ ప్రిపరేషన్ అండ్ ఇట్ విల్ మేక్ యువర్ హార్డ్ వర్క్ టు బి ఎ స్మార్ట్ వర్క్ అండి. అండ్ ఈ కోర్సెస్ మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తాయి. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మన యొక్క టీము క్లియర్ చేస్తారు. Yes friends, that's it and these are some of the important things. So please do like the video and as well as share it to your friends if you really love it, and please do show your love in the form of comments as well. Okay friends, thank you so much. Let's meet again tomorrow. Until then, happy learning. All the best. Bye bye Andy.